హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో మరొక స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ స్పైసీ ఉల్లిపాయ పకోడీ. చాలా సింపుల్ వేలో తయారు చేసుకుందాం. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ముందుగా నేను ఈ ఉల్లిపాయ పకోడీ కోసం ఉల్లిపాయలు మీడియం సైజువి 4 తీసుకున్నాను. తర్వాత పొట్టు తీసి శుభ్రం చేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని ప్రతిసారి కట్ చేసుకున్న తర్వాత ఇలా చీలికల్లాగా చేసుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా చీలికల్లాగా వస్తాయి. చూసారా? ఈ విధంగా ఇలా విడివిడిగా చేసేసుకోండి. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్నగా తురిమి వేసుకోండి. వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర తురుము, అలాగే కరివేపాకు తురుము కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా పసుపు, మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ లేదా కొంచెం తగ్గించి ఇంగువ వేసుకోండి. అలాగే మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వాము. ఈ వాముని 1/2 టీ స్పూన్ అంతా అరచేతిలో వేసుకొని నలుచుకొని వేసుకోండి. వాసన అనేది చక్కగా ఉంటుంది. ఈ విధంగా వీటిని వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారా? ఉల్లిపాయలోని వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసింది. కొంచెం తడితడిగా ఉంది. ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. తర్వాత 1/4 కప్పు శనగపిండిని వేసుకోండి, లేదా 7 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/4 కప్పు వరకు శనగపిండి వేసుకొని నీళ్లు వేయకుండా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిపాయలో ఉన్న నీరంతా కూడా ఈ పిండికి పడుతుంది. ఈ పిండి కూడా చక్కగా తడితడిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 స్పూన్లంత వాటర్ వేస్తే సరిపోతుంది. మిశ్రమం అనేది ఈ విధంగా ఉండాలి. కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తే 1 టీ స్పూన్ అంతా శనగపిండిని వేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి. మరీ లూజ్గా కాకుండా, అలా అని మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఇలా పిండి ముద్దలాగా ఉండాలి. పకోడీ క్రిస్పీగా రావడం కోసం ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేయడం వలన పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. తగ్గినట్లయితే కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా ఇలా ఉండేలా చూసుకోండి. మరి లూజ్గా కాకుండా, అలా అని థిక్గా కాకుండా పిండి ముద్దలాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని ఈ నూనెలో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసి తీయండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీయండి. ఉల్లిపాయల్లో నంచుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కంటే కొంచెం ఫ్లేమ్ పెంచుకొని చక్కగా ఇలా పకోడీలను వేసుకోండి. మరి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దలు ముద్దలుగానే వేసుకోండి. ఇవి ఎల్లో కలర్ నుంచి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు కూడా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా 2 వైపులా కాల్చుకోండి. ఈ విధంగా ఇవి మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు తీసి రెండో వైపు కూడా కాల్చుకొని చక్కగా 2 వైపులా ఈ పకోడీలను కాల్చుకొని తీసి సర్వ్ చేయండి. చూసారా? ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ఉల్లిపాయ పకోడీ రెడీ అవుతుంది. ఇలాగా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా ఉల్లిపాయ పకోడీ చేసి పెట్టండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ అండ్ స్పైసీ ఉల్లిపాయ పకోడీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.